ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది నౌడేస్ చాలా కామన్. అంటే అనీమియా అంటే మామూలుగా మనకు బ్లడ్ సెల్స్ అనేది తగ్గిపోవడం, పర్టికులర్గా ఆర్బీసీ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది. సో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఏమవుతుంది, మన బాడీకి అంటే పర్టికులర్గా ఈ బ్లడ్ లోపల హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు బాడీ సప్లై అనేది మన ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. సో హిమోగ్లోబిన్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాడీకి తగ్గిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, వీక్నెస్, టైర్డ్నెస్, ఆయాసం రావడము. ఇప్పుడు ఆక్సిజన్ బాడీకి కరెక్ట్గా ఉంటేనే బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్కి తగ్గిపోయింది అనుకోండి, బ్రెయిన్ ఏమవుతుంది, డల్గా అయిపోవడం, డ్రౌజీగా, డిజీగా, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, లేజీ అయిపోవడము అండ్ వీక్నెస్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం తీసుకునే ఫుడ్ సప్లిమెంట్ ప్రకారం కూడా ఉంటుంది అండ్ చాలా అండర్లైన్ డిసీజెస్ వల్ల ఉంటుంది. అండ్ పర్టికులర్లీ లేడీస్లో అయితే పీరియడ్స్ టైంలో అంటే వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదంటే ఏదన్నా ఇంజురీ అవ్వడం, ఏదైనా దెబ్బలు తగిలి దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేయనప్పుడు బ్లడ్ లాస్ ఏదైతే అవుతుందో, సో దానివల్ల కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది, అనీమియా అనేది వస్తుంది.